తర్వాత రెండవది, ఒలీవల మొక్క వలె నుందురు అన్నాడు. నీ పిల్లలు ఒలీవల మొక్క వలె, చదువునా, ఉందురు. నీ పిల్లలు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె నుందురు. భోజన బల్ల చుట్టూ మన పిల్లల మొత్తం కూర్చొని తిన్నాం. ఇప్పుడు భోజన బల్ల రాశారు, కానీ మనం ఇంట్లో కింద కూర్చొని అందరం వరుసగా రౌండ్గా కూర్చొని మధ్యలో ఆ యొక్క అన్నం కూరలు పెట్టుకొని తింటూ ఉంటాం. చిన్నోడికి వేస్తారా పెద్దోడికి వేస్తారా అని చెప్పి భార్య అందరికి వడ్డిస్తూ ఉంటుంది. అందరూ కూర్చొని సంతృప్తిగా ప్రార్థన చేసుకొని, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అయితే తింటూ ఉంటారు, లేకపోతే హిందువులు అయితే వాళ్ళ యొక్క ఆచార ప్రకారం వాళ్ళు తింటూ ఉంటారు. అంటే ఒలీవ మొక్కకి చావు లేదు. ఒలీవ మొక్కను ఒకసారి ఇశ్రాయేల్ దేశంలో నాటిన చెట్లు యేసుక్రీస్తు కంటే పూర్వం ఉన్న చెట్లు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ యేసుక్రీస్తు పుట్టక ముందు ఉన్న చెట్లు ఉన్నాయి. అంటే 6000 సంవత్సరాల క్రితం ఉన్న చెట్లు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్తే చూడొచ్చు, ఒక్కో చెట్టుకి 6000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, 8,000 సంవత్సరాలు ఉన్నాయి. అంటే భూమి పుట్టినప్పుడే ఆ చెట్టు పుట్టింది. ఆ చెట్టుకు 6000 సంవత్సరాలు అంటే అబ్రహాం కాలం కావచ్చు, ఆదాం కాలం కావచ్చు, యేసయ్య కాలం కావచ్చు. యేసయ్య కాలం కావచ్చు. అంటే ఆదాం నుంచి నోవాహు సంతానం దాకా ఒక కాలం. ఆ తర్వాత మరి ఆ యొక్క నోవాహు సంతతి నుంచి మరి యేసయ్య కాలం దాకా ఒక కాలం, 2000 సంవత్సరాలు. యేసయ్య నుంచి ఇప్పుడు 2020 అంటే 6000 సంవత్సరాల క్రితమే మరి ఒలీవ చెట్టు అక్కడ ఉంది. అంటే ఆ ఒలీవ చెట్టుకు చావు లేదు. ఆ ఒలీవ చెట్టు యొక్క కాయలు తీసుకొని మనం నూనెగా మార్చుకొని, ఇశ్రాయేల్ దేశంలో అయితే కూరలు వేసుకుంటారు, మరి నొప్పులకు రాసుకుంటారు, మరి మన తైలాభిషేకానికి అభిషేకించడం కోసం వాడతారు. అన్నిటికీ ఒలీవ నూనెని ఇశ్రాయేల్ దేశంలో వాడతారు. అది ఖరీదైన నూనె. అది ఒక 100 గ్రాముల డబ్బానే సుమారుగా 500 రూపాయలు ఉంటుంది. అది ఒలీవ నూనె. ఒలీవ నూనెతో అభిషేకం అంటే మాటలు కాదు. కాబట్టి ఇప్పుడు మనం కొబ్బరి నూనె కేరళలో ఎక్కువ వాడతారు. కేరళలో వాళ్ళు కూరలో అదే, ఒంటికి రాసుకోవడానికి అదే, తలకి అదే, మరి తాగుతారు కూడా. వాళ్ళు కొబ్బరి నూనె తాగుతారు. కొబ్బరి నూనె తాగితే రోగాలు రావు. అది వేసి రక్తం. ఎందుకంటే ఇది గ్యాస్ కంట్రోల్ చేస్తుంది, బీపీ కంట్రోల్ చేస్తుంది. ఉదయం పూట అంత కొబ్బరి నూనె, సాయంత్రం పూట కొబ్బరి నూనె తాగితే మందుతో సమానం. అది వేసి రక్తం. కొబ్బరి నూనె తాగి చూడండి, బీపీ షుగర్లు కంట్రోల్ అవుతాయి, గ్యాస్ కంట్రోల్ అవుతుంది. కొబ్బరి నూనెలో అంతా ఔషధ శక్తి యేసయ్య ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఒలీవ చెట్లు లేవు కాబట్టి, కొబ్బరి చెట్లు ఉన్నాయి కాబట్టి. అంటే మరి భోజన బల్ల చుట్టూ పిల్లలకి ఒలీవ చెట్టుకి పోలిక ఏంటంటే, ఇప్పుడు బిఏ గారు తాత పేరు ఏం పేరు? మీ తాత పేరు, మీ నాన్న తండ్రి పేరు, మీ నాన్న పేరు అనంతరామయ్య. సరే, మీ తాత పేరు నరసింహారావు అనుకో. నరసింహారావు గారు, అనంతరామయ్య గారు, తర్వాత మళ్ళా నరసింహారావు గారు, వాళ్ళ 3 కుమారులు. మళ్ళీ వాళ్ళ పిల్లలు పుట్టారు. వాళ్ళ పిల్లలు పడుతుంటారు. ఇంకోసారి నా మాట మీరు అర్థం చేసుకున్నారా? ఇప్పుడు మా తాత అన్నాడు నాగయ్య, వాళ్ళ తాత అన్నాడు పుల్లయ్య, వాళ్ళ తాత అన్నాడు సంగయ్య, వాళ్ళ తాత అన్నాడు వెంకటేశ్వర్లు, వాళ్ళ తాత అన్నాడు దయ. ఇట్లా మా వంశం మొత్తం నేను తీసుకొచ్చా. దయ, వెంకటేశ్వర్లు, సంగయ్య, పుల్లయ్య, నాగయ్య కుమారులు 5. 5 కుమారులకి అలా 5 పుట్టారనుకోండి. మాకు ఒక 2 పుట్టారనుకోండి, వాళ్ళకు ఒక 2 పుట్టారనుకోండి. ఈ చెట్టు ఎలా అయిపోతుంది? ముసవృక్షం వెళ్ళిపోతాం. మరి ఈ చెట్టుకి మరణం ఉందా లేదా? చనిపోతే పతి పడుతున్నాగా. విన్నావా వాక్యం? సరదాగా కుర్చీలు ఊగుతున్నావా? విను. చనిపోతే మరి ఇప్పుడు ఒలీవ చెట్టుకు మరణం లేదు, మానవ వృక్షానికి మరణం ఉందా? ఎందుకు లేదు చెప్పు? తాత, తండ్రి, కుమారులు, మనవులు, మనవరాండు, వాళ్ళ పిల్లలు మీ DNA మొత్తం వెళ్ళిపోయి, మీ జీవం మొత్తం వెళ్ళిపోయి భూమి నింపుతూ జీవిస్తూనే ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మీరైతే ముసలోళ్ళయి, మీ తాత ముసలోడై, మీ ముత్తాత ముసలోడై, ఆ తాత మొత్తోడై చనిపోయినా కానీ అతని యొక్క వంశం అనేది నశించిపోవట్లా, వృద్ధి పొందుతుంది, అభివృద్ధి పొందుతుంది.
శాశ్వతంగా భూమిని విస్తరిస్తూ ఉంది, ఫలిస్తూ ఉంది, అభివృద్ధిపరుస్తూ ఉంది. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఇక్కడ మరి అయ్యగారు బాగానే ఉంది, పిల్లలు లేని పరిస్థితి ఏంది అయ్యా? మా పిచ్చమ్మ పరిస్థితి, మా వెంకటేశ్వర పరిస్థితి, వాళ్ళ వంశవృక్షం ఎట్లా అభివృద్ధి చెందుద్ది అని చెప్పండి. అంటే ఏనండి అంటే పిచ్చమ్మ వాళ్ళ యొక్క సంతానం ఉంది, వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెలు ఉన్నారు, అటు వెళ్ళిపోతే డిఎన్ఏ మళ్ళీ ఇక్కడ కట్టేనా, ఈ వేరు కట్టేపోయి ఎండిపోయినా ఆ వేర్లు చిగురించుకుంటే మళ్ళీ విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ద్రాక్ష చెట్టు నాటాము, యేసుప్రభు వారు అన్నారు ద్రాక్షావల్లిని నేను, తీగలు ఎవరు నా యందు నిలిచి. యోహాను సువార్త చదివిస్తాను అన్నమాట కూడా చెప్తాను. యోహాను సువార్త అమ్మగారు చదవాలది. యోహాను సువార్త నేను నిజమైన ద్రాక్ష. అమ్మాయికి అధ్యాయం చెప్పు, 15వ అధ్యాయం అమ్మా, 1 నుంచి చదువు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించుని దానిలోని పరికరాల తీగలను తీసివేయను. స్తోత్రం హల్లెలూయా. సరే, బాగుంది. ఇప్పుడు దాకా వాక్యం చదువుకున్నాం. ఏమని చదువుకున్నామంటే ద్రాక్షావల్లి అంటే భార్య అని చెప్పా. ఇక్కడ ఇందాక 128 కీర్తనలో ఏమని చెప్పాను? ద్రాక్షావల్లిని భార్యతో పోల్చాను. ఈ స్తంభాలని, ఈ పందిరిని మొత్తాన్ని కూడా భర్తతో పోల్చాను. మరి ఇక్కడ ఏమన్నాడు? చదువమ్మది చిన్నగా ఒకసారి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. స్తోత్రం హల్లెలూయా. అంటే పరలోక రాజ్యంలో, యేసయ్య రాజ్యంలో స్త్రీ కానీ పురుషుడు కానీ భేదం లేదు. నో సెక్స్. అక్కడ అందరూ సమానమే, అందరూ కూడా సమానమే. కాబట్టి యేసుప్రభు వారు ద్రాక్షవల్లితో పోల్చుకున్నాడు. అర్థమైందా? నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటే నేను ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో ద్రాక్షవల్లిని భార్యతో పోల్చి ద్రాక్షవల్లికి ఎలా చెప్పాను, నేను భర్తను నేనే, భార్యను నేనే. అంటే యేసుప్రభు వారు వరుడు, సంఘము వధువు. వాళ్ళొక రాజ్యంలో వరుడు లేదు, వధువు లేదు, అందరూ సమానమే, అందరూ కూడా సమానం. స్త్రీ లేదు, పురుషుడు లేదు. కాబట్టి ఇప్పుడు ద్రాక్షవల్లిని మరి యేసుప్రభుగా పోల్చుకున్నారంటే అతిశయోక్తి లేదు, అతిశయోక్తి కూడా లేదు. అంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఫలించే ద్రాక్షవల్లిని, ఎవరు నా యందు నిలిచినడో, చదువు, ఎవడు నా యందు నిలిచి, నేను చదువుతానులే. నాలో ఫలింపని ప్రత్యేకను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతిగా మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పరికరాంతి తీగలను తీసి వేయ. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడంటే పిచ్చమ్మల మాటకి ఇప్పుడు నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. నేను ఏంటో క్లారిఫికేషన్ అంటే ద్రాక్షావళిని నేను, తీగలు మీరు అల్లుకున్నారు, నా విశ్వాసాలంతా అల్లుకున్నారు. మొదలుగా నేనున్నా, చెట్టుగా నేనున్నా, తీగలుగా మీరున్నారు, అల్లుకున్నారు. ఒక తీగ ఫలించాల, ఒక తీగలు మొత్తం ఉన్నాయి. ఇక్కడ ఇటు బాకింది తీగ, ఇది ఫలించాల. ఈ ఫలించిన తీగను ఏం చేస్తుంది? ఎండిపోద్ది. ఎండిపోయిన తీగను తీసి ఏం చేస్తాడు దేవుడు? పక్కన పెట్టేసి ఎండిపోయిన తీగలు మొత్తం తీసేసి ఒక కొప్పేసి తగలబెట్టేస్తాడు. అంటే నమ్మి బాప్తిసం పొందిన వారు యేసుప్రభు వారితో ద్రాక్షవల్లిలాగా అల్లుకొని ఉంటారు. నమ్మని వారు ఎండిపోయిన తీగలాగా అక్కడ కొప్పేస్తారు, కాల్చబెడతారు, నరకంలో పారవేయబడతారు. స్తోత్రం హల్లెలూయా. అంత అర్థం ఉంది దీంట్లో. ఫలింపని తీగ అంటే నమ్మని వారు, విశ్వసించని వారు, యేసును నమ్ముకొని వారు, యేసు యందు విశ్వాసం ఉంచని వారు, వాళ్ళందరంట కట్ చేసి ఆ తీగ. వాళ్ళు కూడా ద్రాక్షవల్లి తీగలే, వాళ్ళు బయట వాళ్ళేం కాదు. అన్ని జనులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా అందరూ ఈ ద్రాక్షవల్లి నుంచి వచ్చిన వాళ్ళే. యేసుప్రభు సృష్టించిన అవ్వ ఆదాం నుంచి వచ్చిన వాళ్ళే, బయట వాళ్ళు ఏం కాదు. ఈ ద్రాక్షవల్లి నుంచి వచ్చిన వాళ్ళే. ఈ తీగలు మొత్తం ఫలించినాయి, కొన్ని తీగలు ఫలించడం లేదు. హోయ్ మాది ఆ మతం, హోయ్ మాది ఈ మతం, హోయ్ మీ మతం, కట్ చేయి పోగాయి, తగలబెట్టేసాయి.
ఫలించే తీగలేమో ఆయనతో అల్లుకొని అంటుకట్టుకొని ఫలించుకుంటూ వృద్ధిపరుచుకుంటూ అభివృద్ధిపరుచుకుంటూ దేవునితో మమేకమైపోయి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నాయి. ఫలింపని తీగలు కాల్చబడుతున్నాయి, నరకానికి త్రోయబడుతున్నాయి. అర్థమైందా ఇప్పుడు ద్రాక్షవల్లి గురించి? అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇంకొన్ని మర్మాలు చెప్తాను. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఏం కదా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏంటా మర్మాలంటే, విలియం కేరీ గారని భారతదేశానికి వచ్చారు. ఆయన కలెక్టర్, బ్రిటిష్ కాలంలో కలెక్టర్. ఈ విలియం కేరీ గారు దొర, ఇంగ్లీష్ నేర్చుకున్న ఆయన. ఈ తెలుగు వాళ్ళతో పని లేదు. రాజమండ్రి కలెక్టర్గా చేశాడు ఆయన. తెలుగు వాళ్ళతో పని లేదు, ఆంధ్ర వాళ్ళతో పని లేదు. ఆ విలియం కేరీ గారు తెలుగు భాషను నేర్చుకొని ఆలు ఈలు ఊలు ఓ అవులు వచ్చా మూడో తరగతి. కాబట్టి అవన్నీ నేర్చుకొని ఆయన గుడింతాలు ఎక్కాలు తెలుగు భాష మొత్తం నేర్చుకొని ఒక మాట మాట్లాడింది ఆయన. ఏమన్నాడంటే, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. లెస్స అంటే గొప్పతనం. తెలుగు భాష అనేది భారతదేశంలోనే ప్రపంచ భాషల్లోనే గొప్ప భాష. ఈ తెలుగు భాషకున్న గొప్పతనం ఏంటంటే, దీంట్లో పద్యాలు ఉన్నాయి. లాగుడు పద్యాలు. ఏం పద్యాలు అండి? తొక్కుడు హార్మోనియం పెట్టా లాగుడు పద్యాలు. ఏమండి దీంట్లో? తొక్కుడు హార్మోనియం పెట్టా అంటాడు. తెలుగు భాషకున్న ఔన్నత్యం అది. తొక్కుడు హార్మోనియం పెట్టతోటి లాగుడు పద్యాలు లాగుతూ ఉంటారు. తర్వాత ఒత్తులు పల్లులు హల్లులు భాష సౌందర్యాన్ని తెలియజేస్తుంది, అందాన్ని తెలియజేస్తుంది. చక్కగా మాట్లాడవచ్చు, చక్కగా వివరించవచ్చు. అన్ని భాషలతో కలిసిన భాషలాగా తెలుగు ఉంటుందండి. కన్నడంలో కలిసి ఉంటుంది, మలయాళంలో కలిసి ఉంటుంది, మరి తమిళంలో కలిసి ఉంటుంది, మరాఠాలో కలిసి ఉంటుంది, హిందీలో కలిసి ఉంటుంది, సంస్కృతంలో కలిసి ఉంటుంది, ఉర్దూలో కలిసి ఉంటుంది. అన్ని భాష పదాలు తెలుగు భాషలో ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ల్యాండ్ లార్డ్ అనే ఒక పదం ఉంది, తెలియని కదా? ల్యాండ్ లార్డ్ అంటే భూ యజమాని, గృహ యజమాని. ఈ ల్యాండ్ లార్డ్ అనే పదం జర్మనీ భాష పదం. జర్మనీ భాష కూడా తెలుగులో కలిసి. స్తోత్రం, హల్లెలూయా. యజమాని అంటే ఒక భాష యొక్క ఔన్నత్యం గురించి విలియం కేరీ గారు తెలుసుకొని ఆ భాష నేర్చుకొని మరి ఒక డిక్షనరీ తయారు చేశాడు. ట్రాన్స్లేషన్ ఆ బైబిల్ని ఆయన ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశాడు. చేసి ఎంతో కష్టపడి యేసు ప్రభు గురించి మనకు పరిచయం చేశాడు. ఆయనకు వచ్చిన లాభం ఏంది? మన వాళ్ళు ఏమంటున్నారు? ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, తెల్లోళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, భారతదేశ దేవుడు కాదు, మన దేవుళ్ళు వేరు, ఆ దేవుడు వేరు అని చెప్పి అంటున్నారు. ఏ దేవుడు గొప్ప దేవుడు? అన్ని నామల కంటే పైనామం ఏ నామము? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామము యేసు నామం. వంగని ప్రతి మొక్కలు వంగును, స్తుతించిన ప్రతి నాలుక స్తుతించు. అంటే యేసు నామములో స్వస్థత ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, రక్షణ ఉంది, మారు మనసు ఉంది, బాప్తిస్వం ఉంది, అన్నీ ఉన్నాయి యేసునామంలో. యేసునామం నమ్ముకుంటే అన్ని నామాల కంటే పైనామము ఏ కొదువ లేదు. అంటే ఒక ఆయన అంటున్నాడు, ఈ ప్రపంచంలో ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఇంతవరకు చెడిపోయినట్టు ఎవరు లేరు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ బైబిల్ నమ్ముకున్న వారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా చెడిపోలేదంట. బాగుపడ్డారు కానీ చెడిపోవాలి, రక్షించబడ్డారు, పరలోక రాజ్యానికి చేర్చబడ్డారు. అంటే ఈ దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము ఏమని చెబుతా ఉందంటే, నీ యొక్క మనస్సు మార్చుకో, బాట మార్చుకో, పద్ధతి మార్చుకో, మాట మార్చుకో, రక్షణ పొందు, మరి పశ్చాత్తాపడు, బాప్తిసం తీసుకో, ఆ తర్వాత మందిరానికి రా, ఆ తర్వాత నువ్వు ఆయన శరీరాన్ని రక్తాన్ని భుజించు, చనిపోయేంతవరకు కూడా నా ఆజ్ఞలను, కట్టడలను, నియమాలను అనుసరించి నడుచుకొని నా రాజ్యంలో ప్రవేశించు. నీకు సమాధానం లేదా? నా దగ్గర సమాధానం ఇస్తా. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్తమైన జనులారా
మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈయనెవరండి విశ్రాంతి ఇవ్వడానికి? నాకేదో అప్పులయ్యో అనారోగ్యం వచ్చి నా బాధ నేను పడతా ఉంటే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఈయన విశ్రాంతి ఇస్తా అంటే ఆయన వాక్యంలో జీవం ఉందంట. ఆ జీవం అంట ములుగుల్లోకి వెళ్ళిపోయంట వాడిని స్వస్థపరచు. స్తోత్రం హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. అంటే యేసు ప్రభువు నీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని స్థిరపరుస్తున్నాడు, మనస్సుని స్థిరపరుస్తున్నాడు. అంటే నువ్వు చేసే ప్రతి ప్రార్థన విన్నపాలు ఆయన ఆలకించి సమాధాన పరుస్తున్నాడు. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసు వద్ద రక్షణ ఉంది, యేసు వద్ద స్వస్థత ఉంది, యేసు వద్ద నెమ్మది ఉంది, యేసు వద్ద పరలోక రాజ్యం ఉంది, పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది. సత్యవంతుడైన దేవుడు ఆయన, నెమ్మదినిచ్చేవాడు, సమాధానాన్ని ఇచ్చేవాడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ రక్షణ మారు మనసు నీకు ఎలా వచ్చింది? హౌ టు రిసీవ్ రెప్యుటేషన్? నువ్వు రెప్యుటేషన్ని ఎలా పొందావు చెప్పండి. ఆ రెప్యుటేషన్ ఎలా వచ్చింది నీకు? యేసు ప్రభుని ఏమంటున్నాడు అక్కడ? రక్షణ మారు మనసు నీకు ఎలా వచ్చింది చెప్పండి. యశోదా, నీకు రక్షణ మారు మనసు ఎలా వచ్చింది? నీలమ్మ గారు చెప్పండి. నీకు రక్షణ మారు మనసు ఎలా వచ్చింది? మా విశ్వాసం అడుగుతారు, నువ్వు చెప్పు. మన విశ్వాసం అడుగుతారు, వాళ్ళని ఇబ్బంది పెట్టదు మనం. నీకు రక్షణ మారు మనసు ఎలా వచ్చింది? ఆయన ఎవరు? కొట్టి సార్ కూడా ఏసయ్యా అన్న ఒకసారి. ఏసయ్యా, ఏసయ్యా. నోట్లో మాటలు లేవు, నాకులు లేవు. ఏసయ్యా, ఏసయ్యా, ఏసయ్యా. అది ఏసయ్యని నమ్ముకోవటం వల్ల మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, పశ్చాత్తాపం, సమాధానం, తగ్గింపు స్వభావం, లోబడే స్వభావం వచ్చింది. అంతా మన మంచికే. ఓ నాయన ఏం కాదా, నీకేం కాలేదా? అంతా మన మంచికే. ఇప్పుడు నా బండి ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది అంటే భానుకొట్టు దగ్గర ఆగిపోయింది. నా మంచికే. ఎందుకు నా మంచిగా అన్నానంటే, నాకు దూరం అయిపోయిన నా విశ్వాసుడు బరబర మా అయ్యగారి బండి అయిపోయిందని చెప్పి వచ్చి తీసుకొని మేము బాగా చెప్తాం, పయ్యా నువ్వు వెళ్ళిపోయి చెప్పి బరబర నడిచి వచ్చి ప్రార్థన చేస్తాం. నా విశ్వాసం తీసుకునే ఇప్పుడు ఎందుకంటే నువ్వు నాకు వచ్చారు అబ్బాయి ఎప్పుడూ రావట్లేదు, చాలా బాధపడుతున్నా. వస్తారు అమ్మగారితో కదా, ఈయన తిరుపతిలో రావట్లేదు అసలు పట్టించుకోవట్లేదు బాధపంటే ఆ అబ్బాయి వచ్చి తీసుకుని బండి తొక్కి లైన్ చేపిస్తానికి సిద్ధపడు. స్తోత్రం హల్లెలూయా. అంతా మన మంచికే. ఆ సుబ్బారావు గారు, ఏ సుబ్బారావు గారేనా అక్కడ చీర ఉంది, ఏ కోమినేని సుబ్బారావు గారు బరబర అమ్మ 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 నువ్వు నడుతున్నారు నా బండి అని చెప్పానండి. అంతా మన మంచికే. ఆటో అడ్డం వచ్చిందని చెప్పి తగ్గువాడి కొడుకొని కొట్టబోయింది. అంతా మన మంచికే. ఇవాళ సమాధానం వచ్చింది. స్తోత్రం హల్లెలూయా. అంతా మన మంచికే. అది కూడా బిల్డింగ్ రావడం కోసమే. అది కూడా బిల్డింగ్ అలా బిల్డింగ్ కట్టేవాడు కాదు కదా, లేకపోతే ఖాన్ గారు వచ్చేవాడు కాదు కదా. ఇవాళ చర్చలకు అట్లా రేకులు వేసుకొని అగోరు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. స్తోత్రం హల్లెలూయా. అంతా మన మంచికే, అంతా మన మంచికే. కాబట్టి నువ్వు చేసే ప్రార్థన నీకు ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, సోదరు వచ్చినా, వేదన వచ్చినా మరి నీ మంచికే అని చెప్పి నువ్వు అనుకోవాలి. స్తోత్రం హల్లెలూయా. అనుకోకపోతే బ్రతకలేవు, అనుకోకపోతే బ్రతకలేవు. ఓ నాది పోయింది, నాది పోయింది, నాది పోవటమే మంచిది. పోవటమే సమాధానంగా ఉన్నావు. ముద్ద తిని ఆయన నిద్రపోతున్నావు. ఉంటే నిద్రపోవటం చాలుగా. అది చేయి, ఇది చేయి, అది ఆడపెట్టు పెట్టు పెట్టు, ఏడు పెట్టి పెట్టు, ఆడతంపచ్చు, ఏడతాం. ఓ ఉరుకు పరుగు అసలు నిద్రపోనేదో. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధర్మం నమ్ముకున్న వారు పాడైపోయారు. ధర్మం నమ్ముకున్న వాళ్ళు పాడైపోయారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుని నమ్ముకుని వచ్చింది ఏమొచ్చిందమ్మ నీలమ్మ గారు? మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యం. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి రోమాపత్రికలో ప్రభు మాట్లాడుతున్నాడు. 3:21 నుంచి 24 దాకా చదవండి. 136వ పేజీ తీయండి. రోమాపత్రిక 3:21 నుంచి 24 చదవమ్మా. 136 పేజ్. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చున్నారు. అది క్రీస్తునందలి విశ్వాసమూలమైనది
నమ్ము వారందరికి కలుగు దేవుని నీతి. స్తోత్రం హల్లెలూయా. అంటే యేసు ప్రభు నమ్ముకోవటమే నీకు నీతి. వాట్ అబౌట్ రైచియస్నెస్? రైచియస్నెస్ అంటే నీతి. నీతి అంటే అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడు. స్తోత్రం హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మడం ఏంటి, నీతి రావటం ఏంటి చెప్పండి. అసలు అబ్రహాం ఎక్కడో కల్దీన ప్రాంతంలో ఆయన ఏదో బొమ్మలు అమ్ముకొని దేవుడి బొమ్మలు తయారు చేసుకొని బొమ్మలో దేవుడి బొమ్మలో అని చెప్పి అమ్ముకునే వ్యక్తికి దేవుడు మాట్లాడు, అబ్రహమా నువ్వు ఉన్న ప్రాంతాన్ని, ఆ కల్దీలనే పట్టణాన్ని విడిచిపెట్టి కానాను బయలుదేరమంటే ఒక్క మాటకు లోబడి, నీతికి లోబడి, నీతిగా తన భార్యని తీసుకొని తమ్ముడు కుమారుని తీసుకొని బయలుదేరి వచ్చాడు. అది అతను నీతిగా ఎంచబడ్డది. ఆ నీతినే యేసు ప్రభు. అబ్రహాం వట్టి చేతులతో వచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు, ధనవంతుడయ్యాడు, బహుధనవంతుడయ్యాడు. స్తోత్రం హల్లెలూయా. బహుధనవంతుడయ్యాడు. నేను పోయి కూర్చొని ఆ నాగేశ్వర గారి దగ్గర ప్రార్థన పెడుతున్నా, నాకు కుర్చీ కూడా లేదు, వాళ్ళకి కుర్చీ కూడా లేవు, వాళ్ళకి అంటాం కూడా తప్పే, అది లేవు, వాళ్ళకి లేవు, అసలు లేని కుర్చీ ఎక్కడ తెచ్చేస్తారు, నాకు లేవు. లేకపోతే పోయి ఒక చాప ఏదో పట్ట ఏదో వేసేవాళ్ళు, ఆ మోకాలు వేసి ప్రార్థన చేసి కింద కూర్చునే వాళ్ళం. తర్వాత 3 పాటలు 4 పాటలు పాడిన తర్వాత లేచి కూర్చొని వాక్యం చెప్పేవాడిని, ప్రార్థన చేసేవాడిని, వచ్చేవాడిని. ఓ రోజు నేను ఎందుకో ఆమెతో అన్న జ్యోతి నాకు ఇట్లా పట్టుకొని వాక్యం చెప్పడం కొద్దిగా ఇబ్బందిగా ఉందిరా, ఏదైనా బల్లగా ఏదైనా పులిపిడిగా ఉంటే బాగుండేమో అని చెప్పంటే, ఆయమ్మ తక్కువదా, యేసుప్రభు అన్నీ ఇత్తరయ్య గారు అన్నది. నిజంగా అన్నీ ఇచ్చిండు, చర్చి ఇచ్చిండు, కుర్చీ ఇచ్చిండు, పులిపిటి ఇచ్చిండు, అన్నీ కూడా మైకి ఇచ్చిండు, సాధనాలు కూడా అన్నీ కూడా ఇచ్చిండు. అంటే నన్నా కోడిసాగర్ అనేవాడు, అయ్యగారు చర్చిలో ఈరోజు మనకి అన్న బల్లాలు లేవండి, అయ్యే వస్తే తాపుకోటి ఆగు అనేవాడు. అయ్యే వస్తే తాపుకోటి ఆగు. నిజమే వచ్చినాయి. స్తోత్రం హల్లెలూయా. అంటే దేవుడు తలుచుకుంటే సమస్తము కూడా సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఎవరండి? నీతి. ఎవరు? నీతి. అంటే యేసు ప్రభు నమ్ముకోవడమే నీతిగా ఎంచబడ్డావు. ఎందుకు నీతిగా ఎంచబడ్డావు అంటే, దొంగతనం చేయవు, అబద్ధమాడవు, మోసం చేయవు, వ్యభిచారం చేయవు, టీవీ చూడవు, సినిమా చూడవు, అల్లరికొని ఆటపాటలు చూడవు, ఇతరులను మోసం చేయవు, చతుర్లాడవు, పరాశకాలు ఆడవు, ఏం ఆడవు. అమ్మ వందనాలు తల్లి, అయ్యా వందనాలు అమ్మ, ఈ టైపు తగ్గింపు మాటలే కానీ రెండో మాట ఉండదు. స్తోత్రం హల్లెలూయా. ఆ మాటలు మీలో ఉన్నాయా, లేకపోతే లోకపరంగా ఉన్నావా? ఉంటేనేమో నీతిగా ఉన్నావు, లేకపోతే నీతి నీలో లేదు. అంటే యేసుప్రభు లేడు. ఆ నీతే యేసుప్రభు. ఆ నీతి అంటే యేసుప్రభు నమ్మిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. పగల ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలదు. ఇది మనకు నీ రాకపోకలు నిరంతరం నేను కాపాడే యేసుప్రభు నిన్ను ఇశ్రాయేలు కునుకోడు, నిద్రపోడు. కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ నీతి ఎవరంటే యేసుప్రభు. ఆ నీతి ఏంటంటే అన్యాయాన్ని తీసివేయి, అక్రమాన్ని తీసివేయి, నీతితో ఉండు, సమాధానంగా ఉండు, సంతృప్తి కలిగి ఉండు. స్తోత్రం హల్లెలూయా. సంతృప్తి కలిగిన దైవభక్తి అంట గొప్ప లాభ సాధనం అంట. సంతృప్తి కలిగి ఉండాలండి, అది లాభ సాధనం. అది వాళ్ళు ప్రార్థన పోతారు, అబద్ధం ఆడరు, వాళ్ళ మీద నిందయమాహన అంట, అది లాభ సాధనం కాదా? వాళ్ళు ప్రార్థన పోతారు, వాళ్ళు ఒళ్ళు చూడబాకు, మిరగాయలు చేసుకోరు, వాళ్ళు పచ్చిమిరగాయలు చేసుకోరు, వాళ్ళు ఒళ్ళు చూడబాకు, అది లాభ సాధనం కాదా? వాళ్ళు ప్రార్థన పోతారు, వాళ్ళు చెప్పులు తెచ్చిపోరు, వాళ్ళు అన్నవాన్ని చెప్పాకు, అది లాభ సాధనం కాదా? కాబట్టి సంతృప్తి కలిగిన దైవభక్తి అంట గొప్ప లాభం. అంటే క్రీస్తు నందు నువ్వు ఘనముగా ఎంచబడుతున్నావు. స్తోత్రం హల్లెలూయా. ఘనముగా ఎంచబడుతున్నావు. ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి రోమపత్రికలోనే 9వ అధ్యాయం 10వ వచనం చదవమా. 9:10 139వ పేజీ పక్కనే. గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడిను. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు యాకోబుకి ఏశావు దాసుడయ్యాడు. పెద్దవాడని ఏశావు, చిన్నవాడని యాకోబుకి దాసుడయ్యాడు. ఎందుకు దాసుడయ్యారు? దేవుని చిత్తం అది.
దేవుని చిత్తం అది. బ్లెస్ ఆఫ్ గాడ్. విజయ గారి ఇల్లు ఎట్టుంది? సర్వసంపదలతో ఉంది. ఇద్దరు ముసలోళ్ళు కూర్చుంటే లేవలేరు. ఏం చేస్తున్నారు ఏందో, ఎప్పుడు మంచి కూరలు మంచి అన్నాలు ప్రార్థన జరుగుతున్నాయి. ఎన్న చేస్తనేరు అవన్నీ. మేము ఎప్పుడు పని చేసినా కానీ అట్నే ఉంటున్నాం. ఎందుకని? ద బ్లెస్ ఆఫ్ గాడ్ గివెన్ టు ద రైచియస్నెస్. అబ్రహాము దేవుని నమ్మాను, అది నీతిగా ఎంచబడ్డది. అబ్రహాము కుటుంబాన్ని బట్టి రెబెకా నీతి కుటుంబంలో చేర్చబడ్డది. ఆ నీతి కుటుంబంలో చేర్చబడటం వల్ల చిన్నవాడికి పెద్దవాడు దాసుడయ్యాడు. దేవుని చిత్తం అండి. ఎవరు మారుస్తారండి దాన్ని? పక్క ఇల్లే. ఈ అమ్మాయి పక్కన బెంచీలోనే కూర్చుంది ఆ పిల్ల. ఈ అమ్మాయి ఏ బుక్ చదివితే ఆ బుక్ చదివింది. ఈ అమ్మాయి పాస్ అయింది, ఈ అమ్మాయి పాస్ కాల. దేవుని చిత్తం అది. దేవుని చిత్తం అది. ఎవరు ఆపుతారు? దేవుని ఇస్తే, దేవుడు దీవిస్తే నువ్వు ఆపుతావా? నేను ఆపుతానా? నా వల్ల అవుతా? నీ వల్ల అవుతా? కాబట్టి దేవుని ఇష్టమై ఉంది అది. ఏందయ్యా మా పంట బండలేదు, వాళ్ళ పంట బండినది, అసలు కాడి కట్టుకోలేదు, సాలు పంచుకున్నామంతే, సాలు ఇట్ట తొక్కినమంతే. ఇటు తొక్కిన సార్లు బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈ సార్లు ఈగిరిమంటున్నాయి, ప్రార్థన చేయ అంటాను. కానీ వచ్చి మనస్ఫూర్తిగా అడగట్లా. ఆయన మనస్ఫూర్తిగా అడిగి చల్లు పోయి నన్ను పోయి చల్లు అంటండి. ఈయన కొంతమంది కూడా చేయరాదు. ఏం చేయాలి నేను? కొంతమంది కూడా చేయరాదు అంటండి. ఏదో సార్ చేయమని కూడా చేసా. ఈ పంట పండింది, ఈ పంట ఆయన చిత్తం అది. ఆయన ఒకే చేయను పాటించాను. పోయి ఇద్దరం పోయి చూసాం, మీ అమ్మగారు నేను చూసాం. ఒకే చేయను, అసలు గట్టుకోలేదు, సార్లు పంచుకున్నారు అంతే, ఇచ్చటి దొక్కారు అంతే. ఇటు లేదు పంట, ఇటున్న పంట. అది ఆయన చిత్తమే. స్తోత్రం హల్లెలూయా. యాకోబును దీవించబడటం, ఇశ్రాయేలు వంశంగా మార్చబడటం యేసయ్య చిత్తమే ఉంది. అది నీ చిత్తం నా చిత్తం కాదు. ఏశావు సంతానం కూడా ఇష్మాయేలు సంతానంగా మార్చబడి సాయులుగా మార్చబడి వాళ్ళు కూడా అబ్రహాంకి ఇచ్చిన మాటను బట్టి దేవుడు దీవించాలండి. కాతే మనకంటే తక్కువే. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ మరి వాక్యం ద్వారా. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం 160వ పేజీ. 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడు. స్తోత్రం హల్లెలూయా. ఇది హాస్పిటల్ అనుకోండి. ఆ ఒక్కదాన్ని ఎవరు పరిచయానికి రావట్లేదు. ఆడ కూర్చొని దిగాలుగా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ పడుకుంటుంది, లెగుతుంది. వీళ్ళు మొత్తం పరిచయానికి వస్తున్నారు. పండ్లు, ఫలాలు, పాలు, రొట్టె మొత్తం తీసుకొచ్చేస్తున్నారు. ఆ పేషెంట్లు ఎండిపోతున్నారు. పక్కన రెండోళ్ళు బలుతున్నారు. ఎవరికా రెండోళ్ళు? పేషెంట్లు కాడ సేవ చేయడానికి వస్తారే వాళ్ళంత లావ్ అయిపోయి నగనగలు అవుతున్నారు. పేషెంట్ ఎండిపోతుంది. అన్నన్ని ఫలాలు తెస్తే వాడు తింటాడా? పారేస్తారా? మరి ఏం చేయాలి? వీళ్ళు తినాలి. తిన్నారు, బాగున్నారు. ఆమె ఫలాలు తెచ్చిన వాళ్ళు లేరు, పండ్లు తెచ్చిన వాళ్ళు లేరు, పలకలు ఇచ్చిన వాళ్ళు లేరు. బాగానే ఉంది. 10 రోజులు అయింది. ఆ ముఖం నిగనిగలాడిపోయి ప్రకాశిస్తూ ఉంది, వెలిగిపోతుంది. వీళ్ళ మొహాలు ఎండిపోయి ఇటు చూస్తున్నసరికి ఇక ఈ లోపల వచ్చారు. ఒక ఆయన వచ్చి, అమ్మా నీ బంధువులు వచ్చి డబ్బులు పెట్టారు, యాపిల్ పళ్ళు ఇచ్చారు, కమలా పళ్ళు ఇచ్చారు, ద్రాక్ష పళ్ళు ఇచ్చారు, దానిమ్మ పళ్ళు ఇచ్చారు, బ్రెడ్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అన్నం కూడా క్యారేజ్ తెచ్చి మంచి గట్టి క్యారేజ్ తెచ్చి పెట్టిపోయారు మాంసం కూరతో. ఏంది ఎగురులు అవుతున్నారు మీరు? ఆమె ఏంది అట్టంది, ఏంది అంటలేదు, ఏం లేదు అని చెప్పి ఆయనకు అనుమానం వచ్చి అడిగింది. ఆమంటది, మీరు చూడటలేదా నా కాడికి ఎవరు రావట్లేదు అంటున్నారు? నా కాడికి వచ్చాయని వచ్చిపోతాను రోజు మధ్యాహ్నం అప్పుడు 12 గంటలకు వచ్చి నాతో కూర్చొని 1 గంట దాకా నాతో మాట్లాడి నాకు ముచ్చట చెప్పి నాకు ఇచ్చే మొత్తం ఇచ్చి తినిపించిపోతాడు. స్తోత్రం హల్లెలూయా. ఎక్కడ కనపడుతుందో ఎప్పుడు చూస్తానో ఎవరు ఆయన అన్నారంట. భలే వాళ్ళే మా యేసయ్య నా కాడికి రోజు వచ్చి కూర్చొని నాతో మాట్లాడి పాలు ఇచ్చి, బ్రెడ్ ఇచ్చి, ఫ్రూట్స్ ఇచ్చి, తినిపించి నాతో ప్రార్థన చేసి వెళ్ళిపో. స్తోత్రం హల్లెలూయా. ఆ ముఖం వికసిస్తూ ఉంది, ఈ ముఖమేమో వాడిపోతాం. ప్రార్థన చేసే వాళ్ళేమో ఏమీ లేకపోయినా కానీ వికసిస్తూనే ఉంటారు. ప్రార్థన చేయని వాళ్ళు అన్నీ ఉన్నా కానీ
అని చెప్పి ఊగులాడుతాడు. ధనం ఉంటుంది, ధాన్యం ఉంటుంది, పొలం ఉంటుంది, పొలం ఉంటుంది, పాడి ఉంటుంది, పంట ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ నకనకలాడతారు, ఎప్పుడు వాడిపోయి ఉంటారు. వాళ్ళేమో నిక్షిస్తాం. వాళ్ళేంట్రా ఏమో పల్లెల్లో ఉండే వాళ్ళు ఏం తింటారు? వాళ్ళు మన పొరగాలు ఎంత పెట్టినా కానీ ఊగిలో అంటున్నారు, ఇది చిట్టు అంటున్నారు, ఇందా ఒకటి బలంగా ఉన్నారు, ఏం తింటున్నారు వాళ్ళు అని చెప్పి అంటారు. స్తోత్రం హల్లెలూయా. ఏం తింటున్నారు? దేవుడిని తింటున్నారు. వాళ్ళు ఏం తింటున్నారంటే దేవుడినే తింటున్నారు. దేవుడే వాళ్ళకి ఆహారం. వీళ్ళు ఒక బత్త ఎత్తబడి వాడు 2 బత్తలు ఎత్తాడు అతను. ఏమో మెరుగేసి పెయ్యి అన్నీ వేసి పెట్టే నీకు, నువ్వేంద్రా ఒక బత్త లేవు, వాడేంద్రా ఏమి ఇంటికి పోతే కారం, ఉప్పు, మధ్యగా నీళ్ళు పోసుకొని తాగుతుండు, వాడు బాగా లేపేస్తాను కానీ చెప్పంట. దేవుని కృప. దేవుని ఆకాశ పక్షులు చూడు, విత్తవు, కోయవు, గెరసల్లో కూర్చుకోవు. దేవుడు వాటిని పోషించడం లేదా? వారికంటే మీరు శ్రేష్ఠులు కాదా అన్నాడు దేవుడు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దేవుని ఇష్టం అండి, అది దేవుని ఇష్టం. అది సంఘాలు ఉంటారు, ఊరు బయట వేసుకుంటారు, పొలాల్లో ఉంటారు, అక్కడే ఉంటారు, అడపడుకుంటారు, పాము ఉండదు, తేలు ఉండదు, ఏం ఉండవు, హాయిగా నిద్రపోతారు. లేదు వారు ఏసీలో పడుకున్నా కానీ నిద్రపెట్టేవాడు. ఏసీలో పడుకొని ఏసీ చేసుకున్నా కానీ నిద్ర, అటు బొర్లి ఇటు బొర్లి అటు, వాడికి నిద్ర సోలే నిద్రపోతాడు వాడు. స్తోత్రం హల్లెలూయా. ఎవడు గొప్పవాడు? ఇప్పుడు దేవుని బిడ్డలే గొప్పవాడు, దేవుని బిడ్డలే గొప్పవాడు. కాబట్టి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. మరి మహిమా శరీరాన్ని, మహిమా ఆస్పదాన్ని అద్దంలో చూసుకుంటే యేసు ప్రభులో చూసుకొని నువ్వు కడుక్కోవాలి, శుద్ధీకరించుకోవాలి. దేవునితో శుద్ధీకరించబడి మరి దేవుని యొక్క బిడ్డగా మార్చబడే బిడ్డగా అనుత్యం కాపాడుకోవాలి యొక్క సాక్ష్యాన్ని, విశ్వాస జీవితాన్ని. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 19వ వచనం తీయండి. 19, 20, 21 చదవమ్మా. 125 పేజ్, పాత నిబంధన. కోరాహు, సంఖ్యాకాండము 16వ అధ్యాయం 19వ వచనం. కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయనని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోప్పడుదువా అని వేడుకొనిది. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమాజంతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటినీ పాలిన వారై నశింపకయున్నట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజంతో అనెను. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమును నిలిచిరి. మోషే, ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతటా నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుష్యులందరికీ వచ్చు మరణం వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు. చాలా ఇక్కడ ఏం జరుగుతుందంటే, కోరాహు సంతతి వాళ్ళు అహరోను మీద, మోషే మీద యుద్ధం అయిపోయారు. మీరేనా పెత్తనగాళ్ళు? నేను పెత్తనంగాళ్ళం కాదా? మీరేనా యాజకులు? మీ యాజకులం కాదా అని చెప్పి కోరాహు సంతానం మొత్తం తిరగబడదు. యేసయ్య అన్నాడు అహరోనుతో, మోషేతో, మీరు పక్కకి వెళ్ళిపోయింది, వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని చెప్పాను. వీళ్ళిద్దరు పక్కకు పోయారు. వాళ్ళ సంతానం వెరీ గుడ్ 16, 19, 16, 15 కూడా ఉంది. వాళ్ళ సంతానం ఇక భూమి చేల్చబడి, భూకంపం వచ్చేసి కోరాహు సంతానం మొత్తం కూడా భూమిలో దిగబడిపోయి మళ్ళీ భూమి కప్పేసాడు దేవుడు. స్తోత్రం హల్లెలూయా. అహరోను, మోషే పక్కన ఉండి చూస్తూనే ఉన్నారు. నీకు విరోధంగా రూపించిన యాయుధం కూడా వర్ధిల్లదు. స్తోత్రం హల్లెలూయా. మీరు దేవుని బిడ్డలండి. ఎవరైతే నీకు కీడు చేయాలని చెప్పి చూస్తారో వాళ్ళే ఆ కిటికి లోనైపోయి చనిపోతారు. కానీ
నీకేమీ కాదు. మా అమ్మాయికి చేతబడి చేసింది గారు, ప్రార్థన చేయండి అని వచ్చిన. వామ్మో, నెమ్మ నువ్వు ప్రార్థన పోతారు కమ్మా, మీకు చేతబడి చేయటం ఏందమ్మా నేను అన్న. కాదయ్యా మాకు అనుమానంగానే ఉందయ్యా అన్నారు. పట్టరాని మందిరాన్ని పట్టరా అన్నాను. పట్టకొచ్చాడు. 3 రోజుల పోసలు కూర్చొని ప్రార్థన చేస్తాను. పారిపోయింది. ఎల్లుండి చచ్చిపోతాను చెప్పినంట వాడు దరిద్రుడు. రేపులో ఎల్లుండి చచ్చిపోతాను చెప్పినంట. ఎంత అంతరం అది? 1,50,000 అంతరం అంట. మళ్ళీ 1,50,000 అంతరం కట్టి ఎల్లుండి చనిపో ఏం చెప్పడు, బతికిస్తా అని చెప్తే 1,50,000 పోయినా కానీ మనశాంతి ఉండేది. ఎల్లుండి పోతే శాలితే అని చెప్పిన మళ్ళీ ఆ శాలితే వచ్చాడు పడది. యేసుప్రభు ఏం చేశాడు? నీకు విధంగా రూపించిన న్యాయం కూడా ఎదుగా వర్ధుడు స్వస్థపరచబడు, బ్రతికింది, సంసారం చేస్తుంది, పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తుంది, హాయిగా జీవిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఏ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ ఎల్లుండి పోయే క్యాండిడేటే. మీరు దేవుని బిడ్డలు, యేసయ్య బిడ్డలు, ఎవరైనా కీడు చేస్తే అది వాళ్ళకే పోదు, కానీ మీకేమీ కాదు, మీకేమీ కాదు. మేము పోయాం, ఆయన మా మీద తగ్గువాడుతున్నాడు. నువ్వు రావయ్యా స్వామి, రాడే నుంచుని ఆయనతో మాట్లాడుతారు. వచ్చిన పని అయిపోయిందా స్వామి, రాయా స్వామి అంటే మాట్లాడతారు. మనం వచ్చిన పని వేరే పని, మనం వచ్చి చూసి అయిపోయింది. రా, నీకు బీపీ ఎందుకు పెరగాలి అసలు? నాకేం, నాకు లేదు, నీకెందుకు అసలు? మా అమ్మని వాళ్ళని పిల్లల్ని తిట్టి నన్ను, నాకు లేదు అరవాసం, నీకెందుకు? నేనే సమాధాన పడి హాయిగా ప్రభుకి అప్పగించుకుని ప్రభు చేసే పని ప్రభు చేస్తాను, నీకెందుకు వేస్తాను? అట్లా చూస్తూ నుంచో చూడు, కార్యం జరుగుద్ది. ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోదు, 6 నెలల నడుస్తూ. నా మందిరం కాల్చారు వాళ్ళు, నాకు తెలుసు ఆ విషయం. వాడి కాళ్ళు పుండు పెట్టిండు, మాంటం లేదు. వాడు వచ్చి కూర్చొని ఎన్ని మందులు అన్నా కానీ తగ్గలేదు. నీతో మాట్లాడినాడు, నిన్ను పట్టుకున్నాడే, వచ్చి తెల్లవారుజామున ఆల్నైట్ ప్రేయర్ చేస్తున్నాం, ఆ చర్చి పడిపోయింది, మొత్తం కాలిపోయింది, మండుగు వాళ్ళ మొత్తం కూడా అవన్నీ బొగ్గు ఉబ్బడుతూ ఉన్నాయి. మరి అక్కడ ఇసుకపోతుంది, ఆ ఇసుక మీద కూర్చొని ఎడుతుండే వచ్చి మేము లోపల పట్టేసుకుని ప్రార్థన చేస్తున్నాం. ఏడుపున పడింది, లేదు చూస్తే ఆ క్యాండిడేటే, నేను పెట్టుకున్న క్యాండిడేట్. ఏమైందంటే నాకు ఇంత పుండు పడతాయి మాంటలేదు. మరి ఇక డాక్టర్ కాడికి పోయి ఇప్పటికి 20,000 ఖర్చు పెట్టా, అయినా పుండు తగ్గట్లా, రసిగాతుంది ఉందని చెప్పాను. ఏం చేయమంటావు అన్న. కథ నువ్వు ప్రార్థన చేసి తగ్గిద్దని చెప్పి నువ్వు చెప్పారయ్యా, అందుకే వచ్చి. స్తోత్రం, హల్లెలూయా. అన్నీ వాటర్ కొబ్బరి బాటిల్ తీసుకున్నా, ప్రార్థన చేసి వేసా, నోట్లో వేసా, నెత్తిన వేసా, పుండుకి వేసా. 3 రోజులు మానిపోయి మళ్ళీ మేకలకు పోయింది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తవాడు. అసలు చాలా అద్భుత కార్యక్రమాలు ఊరు జరిగింది. నేను అసలు నేనే ఆశ్చర్యపోతా ఒకసారి, ఎంత అద్భుతమైన దేవుడా యేసు ప్రభు. మా నాన్న చెబుతుంటే నేనైతే అప్పుడు వెళ్ళలే, కానీ నేను స్వయంగా చూసి అనిపించి రుచి చూసి తెలుసుకున్నా. యెహోవా ఉత్తముడు అని రుచి చూడాలండి, రుచి చూడాలి. వాళ్ళ అబ్బాయి ఎక్కడో మేకలు కాసుకొని ఉంటే, ఆ మేక ఎంత ఉంటే యేసయ్యా ఈ మేకని చేసి ఇంటికాడ ఇండితే నీకు ఇస్తానని ఈ పిల్లలు అని చెప్పి ఒప్పుకోవడం ఏంది? ఆడన్నది అంటే నిప్పులు పట్టడం ఏంది? దేవుడు తీసుకొచ్చి ఇంటికి మనతో పాటు తీసుకొచ్చి అప్పగించి ఇంట్లో ఇవ్వడం ఏంది? నీ మొక్కు, నీ ప్రార్థన, నీ విశ్వాసం గొప్పది. స్తోత్రం, హల్లెలూయా. నీ మేకల మందులను, గొర్రెల మందులను, దుక్కిటెద్దులను నేను ఆశ్రయిస్తా. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆయనకి ఇచ్చి శోధించు, ఆయన ఆకాశ వాక్యాలను విప్పి విస్తారంగా ఫలింపజేసే దేవుడు. ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు కొదువై ఉండదు. అని మందిరానికి ఇవ్వండి అమ్మా, కోటానికి ఇవ్వండి అమ్మా అంటే మా కాడు అయ్యా మన 4 వస్తుంటే దొబ్బుతున్నాం మన నెలలా. నీ కాదు ఎవరిచ్చి నీ సొమ్ము, అది గవర్నమెంట్ సొమ్ముగా అమ్మా, 400 ఇవ్వలేవా? కష్టపడి సంపాదించి వస్తున్నాయి నీ కాడికి. మేము కట్టే ట్యాక్సుల నుంచి, మేము చేసే జీతాల నుంచి, నువ్వు కొన్ని ఉప్పులోంచి పప్పులోంచి తీసి నీకు ఎత్తంటే అందరం కడుతున్నాం, వాళ్ళకి తీసుకొచ్చి పెడుతున్నాను. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము, మన సొమ్మే. మన సొమ్ము. నువ్వు కొన్ని బట్టలో, కొన్ని ఉప్పులో, కొన్ని సబ్బులో, కొన్ని పేస్ట్లో, తినే తిండిలో అన్నింటిలో ట్యాక్సులు వేసి వసూలు చేసి వాళ్ళకి ఇస్తాను చేసిపోయి. 400 రూపాయలు దేవుడికి ఇస్తే నీకు ఆరోగ్యం వచ్చిద్దామంటే వామ్ము డాక్టర్కి ఇస్తే కట్టాలి, ఈ పనులు ఏమంటాను. ముసలిదానా మేము క్షేత్రం పోతున్నాం, 400 గట్టు, తేడా వచ్చింది కిల్లు ఎత్త వచ్చాకన్నారంట. కట్టేస్తున్నా, అడుక్కొని తిన్నది, కట్టేస్తుంది, అడుక్కొని తింటుంది. అట్లాంటి కుటుంబాలు ఉన్నాయి. దేవుని యొక్క రుచి చూడట్లేదు, తెలుసుకోవడం లేదు, ఇచ్చి శోధించడం లేదు, ఇవ్వడానికి మనసు కూడా రావటం లేదు. మరి కోరహ సంతానం భూమిలో దిగిపోయింది, కప్పబడ్డది. కానీ కీర్తనలో 11 కీర్తనలు రాశారు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా మారు మనసు వచ్చి, పాప క్షమాపణ వచ్చి, పశ్చాత్తాపం వచ్చి, ప్రభువుని నమ్ముకొని కీర్తనలు రాసే కృప దేవుడు ఇచ్చింది. కాబట్టి ప్రభు యొక్క కృప అది. వాళ్ళందరూ కూడా అప్పుడు అక్కడ లేరు, వేరే ప్లేసుల్లో గొర్రెల మేకలు గాతున్నట్టున్నారు.
వాళ్ళ సంతానం ద్వారా వచ్చిన ఆ కీర్తనలు, వాళ్ళ సంతానం ద్వారా వచ్చిన కీర్తనలు. అంటే వాళ్ళు కొంతమంది తప్పించబడ్డారు. దేనికోసం? మార్చబట్టడం కోసమే, మారడం కోసమే మారారు, కీర్తనలు రాశారు. స్తోత్రం, హల్లెలూయా. అని గొర్రెల కాపరుల్ని, చేపలు పట్టే వాళ్ళని, ట్యాక్స్ కలెక్టర్లని శిష్యులుగా చేసుకున్నాను. పెద్ద పెద్ద మేధావుల్ని, పేచీలు చేసిన వాళ్ళు కాదు. మూర్ఖుల్ని, అవివేకుల్ని, అజ్ఞానుల్ని శిష్యులుగా చేసుకుని ఆశీర్వదించినాను. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు తలుచుకుంటే ఏదైనా కానీ చేయగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్తోత్రం, హల్లెలూయా. ఏమైనా ఎండిపోయిన ఎముకల్ని సైన్యంగా మార్చిన దేవుడు. యెహెజ్కేలుతో మాట్లాడు, నరపుత్రుడా ప్రవచించు, నేను ఎక్కడ యుద్ధం చేశాను నాయన, నాకు సైన్యం ఏది? ఆ లోయలకు పో, ఆ లోయలో ఎముకలతో మాట్లాడండి. ఎముకలు నరాలు వచ్చినాయి, మాంసం వచ్చింది, మనుషులు లేచి నుంచున్నారు, సైన్యమే కత్తి పెట్టుకుని ఇట్టా 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 వస్తున్నారు. చూచి ఆశ్చర్యపడు, వామ్ము ఎంతమంది ఉన్నారేరా. అందరిని తీసుకుని యుద్ధం చేసి జయించాడు. స్తోత్రం, హల్లెలూయా. అది ఏమైనా చేయగలను. ఎండిన ఎముకల్ని సజీవంగా మార్చగలడు. ఆమె ఎండిపోయిందండి, పూర్తిగా ఎండిపోయింది, అసలు ఏం లేదు. అస్థిపంజరం ఆమె పడుకోబెట్టారు, బట్టలు ఎత్తి నిలబట్టలు ఊడిపోతున్నాయి, జాకెట్ ఊడిపోతుంది, లంగా ఊడిపోతుంది, చెరు ఊడిపోతుంది, ఏం లేదు. లోని కూడా బరిశారు శవం మీద కప్పుతామే అటు కప్పారు. పోయి చూస్తే ఏం లేదు, ఏడుస్తూ ఉంది. నాకు వెళ్ళి చూసి ఇంటికి ఊడిపోయి మొత్తం బొడుగుండి ఊసేవి చిచ్చానండి పైన. అసలు దడుచుకోవడం అటు చూస్తుంది. అలాగా కాలేబా ఏం చేద్దాం అయ్యగారు, నువ్వే చేయాలి, నేను ఏసఐ చేయాలి, నేను చేయను. సరే నేను ప్రార్థన చేసి ఉపవాసంతో పోయాను. చుట్టూ మంచం చూడు చల్లా. ఏసు రక్తంతో సాతానా, ఓ దురాత్మ, ఓ చేతబడి శక్తులా పారిపోతున్నాను. కమౌట్ 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 పారిపోయింది దెబ్బకి. 3వ రోజు లేచి కూర్చుంటుంది. మంచినీళ్ళు ఇవ్వండి, మంచినీళ్ళు కూడా తాగట్లే పిల్ల. మంచినీళ్ళు ఇవ్వండి, తాగుద్ది. మజ్జిగ ఇవ్వండి, తాగుద్ది. చిన్నగా ఒక నైట్ తీసుకొచ్చి తగిలించండి. కాస్త రసంగా మార్చి అన్నాన్ని పెరుగు పిసికి, మజ్జిగ పిసికి రసం తాపించారు. చిన్నగా కొంచెం కండ ఆ ఎముకలు వచ్చేస్తుంది. అన్నం పిసకండి, రసం చేయండి, రసంతో పెట్టండి. కొంచెం ఎంట్రుకలు మొలుస్తున్నాయి. ఇంకొంచెం ఆహారాన్ని చారు చేయండి, పసుపు చారు చేయండి, టమాటా చారు చేయండి. ఆహారంగా నేను చెప్పా. చారులు చేశారు, పెట్టారు, తిన్నది. నోరు మొత్తం పొక్కిపోయి ఎండిపోయింది. పొట్ట చిన్నంగా లోన నుంచి బయటకు వచ్చింది. ఎముకలు పట్టుకుంటూ వచ్చింది. లేచి అన్నా కొంచెం లేచి మాట్లాడుతుందన్న బాగా నొప్పి. మాంసం తెచ్చిపెట్టు, పులుసు చేసి పెట్టమని చెప్పా. మాంసం తెచ్చి పులుసు చేసి పెట్టాడు, తిన్నది. ఎగ్ పెట్టి రోజు నుడిపి ఎగ్ పెట్టి రెడ్డి తీసురా, పాలలో ముంచు, తినిపించు. శరీరం పట్టింది, కళ్ళు వచ్చినాయి, ఇంటికి వచ్చింది, గడేసుకుంది, మామూలు మనిషి అయింది. అన్నా నేను సత్తుపడ్డా, నా యేసు ప్రభు సత్తుపడ్డా, హల్లెలూయా. భర్తలు పెట్టాడు, పండ్రేపల్లిలో ఉంది, కంచెలు ఇచ్చారు. మళ్ళీ ఒక అత్తకాడికి వచ్చిన సంవత్సరానికి చేస్తుంది. ఫస్ట్ కూలిగిపోయింది, 200 వచ్చినాయి. అమ్మాయి ఫారిన్ పోతుంది, పెద్ద అమ్మాయి. ఆగస్టు 20 తారీఖు 2020 సంవత్సరంలో వచ్చింది, కనుగ పెట్టింది, ప్రార్థన చేసుకుంది, సాక్ష్యం చెప్పింది. స్తోత్రం, హల్లెలూయా. ఆయమ్మే వర్ష ఎండిన ఎముకల్ని లేవనెత్తువాడు, జీవింపజేయవాడు ఆయన. ఎత్తడమే చెప్పారు నాకు ఆ సాక్ష్యం. అన్నగారు చేసినట్టు అప్పుడు రామకృష్ణ అన్నగారు. కాబట్టి ప్రభువు తలుచుకుంటే సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది కూడా లేదు. అదే ఊర్లో ఇంకొక అమ్మాయికి కుక్క గరిచింది, ఖమ్మం హాస్పిటల్లో వేశారు. ఈ పిల్లే మా అన్న భార్య కుక్క గరిచింది, హాస్పిటల్లో వేశారు. ఏంటంట
నేను రానన్నా. ఎందుకు రానన్నామన్నాను. అవకాశం లేదమ్మా అన్న. కాదు మా 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 యొక్క తృప్తి కోసం రాను అన్న. పోయా, ప్రార్థన చేశా, చెప్పా, 3 రోజులు అని చెప్పా. 3 రోజు వెళ్ళిపోయి. నాకు ఒక విశ్వాసం నాతో పోతే మధ్యాహ్నం, మా అబ్బాయి తాగుతున్నట్టు అయ్యగారు అన్నది. సగం తాగుతుండు, సగం దాటలేని చెప్పి. అదేందట అయ్యగారు, డబ్బులు లేక సగం తాగుతుండు, డబ్బులు ఉంటే ఫుల్గా తాగడనమ్మా అని చెప్పి. స్తోత్రం హల్లెలూయా. అంతేగా మరి. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా. ప్రతి విషయం దేవుడు తెలియజేస్తారు. నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన నీ పరిస్థితుల్ని మార్చివేయాలి. కాబట్టి దేవుడు చెబుతున్నాడు చూడండి ఇక్కడ. లాస్ట్ వన్గా ఇంకొక మాట చెప్పుకొని ముగించుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి 11 దాకా చదవండమ్మా. యెహోషువ 2, 8 నుంచి 11 దాకా చదవండి. పేజీ నంబర్ 177. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఎట్లైనను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చున్నాడనియు, మీ వలన నాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోచేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీలు 2 రాజుల సీహోనుకును ఓగుకును మీరేమి చేస్తారో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. నేను మీకు ఉపకారం చేసిన కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళని ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగిన వారందరూ సావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేసి. స్తోత్రం హల్లెలూయా. రక్షించున్నట్లుగా ప్రమాణం చేసి యెహోవా తోడనిగా మాకు సహాయం ఇచ్చేయండి. స్తోత్రం హల్లెలూయా. అంటే మా కుటుంబం మొత్తం రక్షించండి అయ్యా. ఆమె ఎవరో తెలుసా? రాహాబు అనే వేశ్య. ఇరుకో గొడ్ల మీద ఉండి పాడు చేస్తున్న జనాన్ని. అలాంటి వేశ్య మారు మనసు వచ్చి పాపక్షమం వచ్చి పశ్చాత్తాపం వచ్చి కుటుంబం మొత్తాన్ని రక్షించుకొని యేసయ్య యొక్క వంశంలోకి చేర్చబడ్డది. స్తోత్రం హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీ వంశాలు కూడా యేసు ప్రభు యొక్క వంశంలో చేర్చబడిన గాక, రక్షించబడిన గాక, పరలోక రాజ్యం చేరిన గాక. ఆమేన్ హల్లెలూయా. దేవుడి మాటలు దీవించిన గాక.